తెలంగాణలో సీమాంధ్రుల ఓట్లపై బీజేపీ సైతం కన్నేసిందా? ఇప్పటికే అందుకోసమే ఏపీలో టీడీపీతో పొత్తుకు సై అననుందా? ఇక పవన్ ఫ్యాన్స్ పైన దృష్టి సారించిందా? ఏపీలో మీట నొక్కితే తెలంగాణలో ఓటు పడాలి. ఇది భారతీయ జనతా పార్టీ వ్యూహం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగ్గ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ఆ వ్యూహంలో భాగమే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం. ఒకవేళ పొత్తు లేకపోతే జనసేన కూడా వెళ్లిపోయే ప్రమాదం ఉండడంతో బీజేపీ నేతలు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణలో భారీగా లాభం ఉంటుందని అంచనాలో బీజేపీ వ్యూహకర్తలున్నట్లు సమాచారం. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, సెటిలర్లు అందరూ బీజేపీకి ఓటు వేస్తారని, దీనివల్ల 3 నుంచి 5% ఓటింగ్ పెరుగుతుందని అంచనాకొచ్చారు. ఇటీవల అమిత్ షా హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా బండి సంజయ్తో పాటు ఇతర నేతలతో దేనిపైనే చర్చ జరిగిందని సమాచారం. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ప్రతి ఓటు కీలకమే అనే భావనలో బీజేపీ నేతలున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ను దూరం చేసుకోకుండా ఉండడం వల్ల ఆయన అభిమానుల ఓట్లన్నీ గుంపగుత్తగా దక్కించుకోవాలని యోచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోతే పవన్ కూడా దూరమయ్యే పరిస్థితి ఉండడంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అప్రమత్తమయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో జేపీ నడ్డాతో పాటు ఆర్ఎస్ఎస్కు చెందిన నేతలు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత వీరు అమిత్ షాతో సమావేశమయ్యారు. తెలంగాణలో విజయం సాధించాలంటే ఏపీలో పొత్తుల లంకె ఉందని తెలియజేశారు. ఆర్ఎస్ఎస్ నేతలు కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వెళ్లారని గట్టిగా చెప్తున్నారు. అయితే ఏపీలో 4-5 బీజేపీ నేతలు తమ మిత్రపక్షం జనసేన అని చెప్తున్నారు. టీడీపీతో పొత్తుకు విముఖత ప్రదర్శిస్తున్న ఈ 4-5 నేతలను అధిష్టానం లైట్ తీసుకుందని తెలియవచ్చింది. గోదావరి గర్జన సభలో పాల్గొన్న జేపీ నడ్డా తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమై రాష్ట్ర నేతలకు సంకేతాలిస్తారని సమాచారం. ఏ రాజకీయ పార్టీకైనా ఓటు బ్యాంకు కీలకం. ఎంత బలమైన వర్గం అండ ఉంటే పార్టీ అంత బలంగా ఉంటుంది. ఓ సామాజిక వర్గం ఏకపక్ష మద్దతు ఇస్తేనే సాధ్యమవుతుంది. అన్ని రాజకీయ పార్టీలకు అదే ప్లస్ పాయింట్. బీజేపీకి తెలంగాణ ఇప్పటి వరకు అలాంటి ప్లస్ పాయింట్ లేదు. ఇప్పుడు మున్నూరు కాపుల్ని అలా ఓటు బ్యాంక్ చేసుకుని బలపడాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం బీజేపీ ఆ బలమైన వర్గాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నంలో ఉంది. వరుసగా ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తోంది. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్కు రాజ్యసభకు అవకాశం కల్పించి బీజేపీ తన ఉద్దేశం పక్కాగా స్పష్టం చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మున్నూరు కాపు ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఆ వర్గం టీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉందని భావిస్తున్న బీజేపీ దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో లక్ష్మణ్కు ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలో మున్నూరు కాపులు రాజకీయ పార్టీల జయాపజయాలు నిర్ణయిస్తారు. ఇప్పటికే మున్నూరు కాపులకు బీజేపీ అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీని అన్ని తామే నడిపిస్తున్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఆ వర్గం వారే. లోక్సభ ఎన్నికలప్పటి నుంచి మున్నూరు కాపు ఓట్లు బీజేపీ వైపు ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ అధిష్టానం ఆ దిశగా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్ గెలవడం, దుబాక, హుజురాబాద్లో మున్నూరు కాపు ఓట్లు బీజేపీకి పోలరైజ్ కావడంతో ఈ ఓటు బ్యాంకుపై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. పరిస్థితిని గమనించిన కేసీఆర్ అదే సామాజిక వర్గానికి చెందిన వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభ సీటిచ్చారు. కానీ అది 2 ఏళ్లే. దీనిపైన బీజేపీ వ్యూహాత్మక ప్రచారం చేస్తోంది. రెడ్డి, వెలమ వర్గాలకు 6 ఏళ్ల కాలం ఇచ్చి బీసీలకు 2 ఏళ్ల పదవి ఇస్తారా అని ప్రశ్నిస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు వచ్చినట్లేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక టీడీపీతో పొత్తు సైతం ఇక్కడ ఓటు బ్యాంకును పెంచుతుందని, పవన్ ఫ్యాన్స్ పైన కన్నేసినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో తమ ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా ఈ దఫా ఎన్నికల్లో టీఆర్ఎస్కు చుక్కలు చూపించాలని బీజేపీ భావిస్తోంది. దీనికి అనుగుణంగా బీజేపీ అధిష్టానం సైతం పావులు కదుపుతున్నట్లు సమాచారం. బీసీ వర్గాన్ని దగ్గర చేసుకోవడమే కాక టీడీపీ, పవన్ అభిమానుల్ని కూడా గుంపగుత్తగా ఆకర్షించాలన్నది ఆ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. అయితే తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల్లో పట్టు విషయంలో బీజేపీ గతంలో కన్నా మెరుగైందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ విషయం తేటతెల్లమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే తరహాలో మరింత పట్టు బిగించాలని బీజేపీ భావిస్తుంటే ఇదే అంశంపై టీఆర్ఎస్ కూడా దృష్టి పెట్టిందని,
దీంతో మరింత కష్టపడాలని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహం ఏమై ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా గాని నిధులు గాని కేంద్రంలోని బీజేపీ సర్కార్ కేటాయించకపోవడం పైన ఇక్కడ ముఖ్యంగా సీమాంధ్రులు గుర్రుగా ఉన్నారన్న విషయం తెలిసిందే. దీంతో వీరిని మచ్చిక చేసుకునేందుకు కమలం ఏం చేయనుందన్నది చర్చనీయాంశంగా మారింది. మరి ఓటు బ్యాంకుపై బీజేపీ వ్యూహం ఏమిటో తేలాలంటే వేచి చూడాల్సిందే.